సినిమా బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నరేష్ అడుప గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎడిస్తున్నాం. And now let me invite co-producer Satish Reddy garu to please join the stage. And now let me invite our hero Tirupati Sri Charan Rachakonda గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చాలా ప్యూర్ గా మన ఊర్లలో ఒక రైతు బిడ్డను చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించారు. హియర్ వి వెల్కమ్ శ్రీ చరణ్ రాచకొండ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our very own Srijan Attada garu, our director of this film. So పుష్పక విమానం తర్వాత కన్యాకుమారి అంటే ఒక అద్భుతమైన కథతో మనల్ని పలకరించడానికి రాబోతున్నటువంటి ఆర్ సృజన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కన్యాకుమారి గీత్ సైని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our presenter మధుశాలిని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక కితకితలు, ఒక గూఢాచారి, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చాలా లాంగ్వేజెస్ లో మన అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ ఇప్పుడు ఈ సినిమా నచ్చి ఆవిడ ప్రజెంట్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ శశికిరణ్ తిక్క గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మేజర్, గూఢాచారి ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి ఇవాళ మధుశాలిని గారి కోసం ఈ ఈవెంట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our chief guest, our star boy DJ Tillu సిద్ధు జొన్నలగడ్డ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్ గానే తెలుసు కథ నుంచి మల్లిక గంధ అని ఒక పాటని లాంచ్ చేశారు. మామూలు వైరల్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. Yes, that's our star boy సిద్ధు జొన్నలగడ్డ గారు ఫర్ కన్యాకుమారి. సో గీత్ గారిని సిద్ధు గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే శ్రీ చరణ్ రాచకొండ గారిని శశికిరణ్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా సార్, కొంచెం ఫార్వర్డ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సృజన్ అన్నకి చాలా థ్యాంక్ యూ. 27th రోజు ఒక మంచి లవ్ స్టోరీ మీ ముందుకి రాబోతుంది. మీరు అందరూ దాన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ధు గారికి అండ్ శశి గారికి మా ఫిల్మ్ సపోర్ట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఫిల్మ్ అంటే చాలా ఆథెంటిక్గా ఉంటుందండి. అంటే ఎక్కడ జెన్యున్గానే ఉంటుంది అన్ని ఎమోషన్స్ అన్ని. దానికి తగ్గట్టు మ్యూజిక్కి కూడా మా మ్యూజిక్ టీం బాగా కష్టపడ్డాం. అది ఇవాళ కనిపిస్తుంది అనుకుంటున్నాను, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో 27th ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా హీరో తిరుపతి శ్రీ చరణ్ రాచకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిద్ధు గారికి అండ్ శశి గారికి. థ్యాంక్ యూ సో మచ్.
ఇది చాలా అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్. నేను నాకు ఏ బ్యాకింగ్ లేకపోయినా, నాకేమీ నాట్ ఎనీథింగ్ అయినా సరే మీరు నా ఆడిషన్ తీసుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూ ట్రస్టెడ్ మీ విత్ ద క్యారెక్టర్. ఒక డైరెక్టర్కి ఒక సినిమా అంటే చాలా ప్రెషియస్గా ఉంటుంది, అలాంటిది మెయిన్ క్యారెక్టర్ హీరో అనేది ఇంకా ప్రెషియస్గా ఉంటుంది. మీరు నన్ను మీరు నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చినందుకు నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వెంటనే నేను పని మొదలుపెట్టాను. అక్కడ శ్రీకాకుళంలో రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు పనిచేసేవాడిని. ఆ న్యూవాన్సెస్, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ నేను క్యారెక్టర్లో తీసుకొద్దామని చెప్పి చేసేవాళ్ళం. అలాగే యాస కోసం నేను ఆ ఊర్లో తిరిగి నేను రికార్డ్ చేసి నేను సార్కి వినిపించేవాడిని, సార్ ఎంత కావాలి మనకి ఇది అని చెప్పి. సో కొంచెం టెన్షన్గా ఉంది. నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరు ట్రైన్లో చూసుంటారు, సినిమా చాలా స్టోరీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది, స్టోరీ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది. చాలా ఎమోషన్స్ కూడా డైనమిక్గా ఉంటాయి. మీకు ఎమోషనల్ డెప్త్ నుంచి ఎమోషనల్ హైస్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా. అండ్ మ్యూజిక్ బ్రిలియంట్ జాబ్ రవి. అంతే అండి. సో ఖచ్చితంగా August 27th వినాయక చవితి రోజు మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని మేము చాలా మనసు పెట్టి చేసాం. వచ్చి ఒక్కొక్క విషయం చెప్పాలండి. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నేను రైతులతో పాటు కోతలు కోసే సీన్ అనమాట. నేను ఇంకో యాక్టర్, నా వెనకాతల మా నాన్న క్యారెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరూ సో వాళ్ళతో పాటు ఆ రోజంతా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుని చేసినట్టు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఆ వెంకటేష్ అనే రైతు వెళ్ళిపోతున్నప్పుడు నాకు అలా పోయొస్తా అన్నట్టు సోదరా అని చెప్పి నాతో అన్నాడు. నాకు ఇప్పటి వరకు నాకు గుర్తుండిపోయే మాట అతని కళ్ళల్లో ఆ స్పార్క్, నవ్వు అది. సో అదండి. మీరు కూడా సినిమా చూసి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో August 27th వినాయక చవితి రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులకి, సిద్ధు జోనల్గడ్డ గారి ఫ్యాన్స్కి, అలానే ఈ కన్యాకుమారిని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధు గారు టైం ఆఫ్ తీసుకున్నారు. టైం ఈజ్ మనీ యాక్చువల్గా, బట్ తను టైం ఆఫ్ తీసుకున్నారు. ఐ థింక్ షూట్ కూడా ఏదో క్యాన్సిల్ చేసుకుని ఒక చిన్న స్ట్రైకా. సో అది ఎంత సపోర్ట్ అనేది అది చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మధు గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ కన్యాకుమారి టీజర్ అతనికి చాలా బాగా నచ్చింది టీజర్. సో తను సపోర్ట్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అతనికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తా, రుణపడి ఉంటా. అలానే గూడిచారి డైరెక్టర్ శశి గారు వచ్చారు గెస్ట్గా, అతనికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. గిరిధర్ గారు. సో రెండు విషయాలు క్విక్గా చెప్తా అండి. చిన్న విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తి ఒక గుడి కట్టాలనుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్తే గుడి కడతానంటే చాలా మంచి పని అని అంటారు. కానీ కొంతమంది ఎందుకు కడుతున్నారా, నీకేం వస్తుందా అంటే వాడికి ఆన్సర్ ఉండదు. భక్తితో శ్రద్ధ కట్టాలనుకుంటాడు, కడదామని ప్రయత్నిస్తుంటాడు. శక్తికి సామర్థ్యం మించి ట్రై చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్థలం ఇస్తారు, కొంతమంది ఇటుకలు, సిమెంటు, ఇలా ఒక్కొక్కరు దానం చేస్తారు. గుడి కడదాం అనుకున్నా కూడా చాలామంది దానికి ప్రాబ్లమ్స్ పెడతారు, వాడిని చిరాకులు పెడుతుంటారు. వాడి గుడి కట్టాలి అనే పెట్టుకుంటాడు. గుడి కట్టిన తర్వాత అందులో దేవుడిని భక్తులు చూసి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ గుడి ఎవడు కట్టాడు, ఎంత కష్టంతో కట్టాడు అనేది మనకు అవసరం ఉండదు, మనం దేవుడి వరకు ఉంటాం. నా దృష్టిలో సినిమా నిర్మించడం కూడా ఒక గుడి నిర్మించడం అని అనిపించింది నాకు. నేను కన్యాకుమారిని అదే మనసుతో ఫీల్ అయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు సపోర్ట్ చేసినా ఇది నిర్మించి తీరాలి, అంత మనసు, భక్తి, శ్రద్ధలతో ఈ సినిమా చేశా. అరే సినిమా అంటున్నాడు, గుడి, అంత సినిమాకి ఏముంది, ఇట్స్ జస్ట్ ఎన్ సినిమా
జస్ట్ సినిమా థియేటర్లు చూసేసి బయటికి వెళ్ళిపోయి మర్చిపోయి మనం లైఫ్లో మనం నార్మల్గా ఉండిపోవచ్చు, సినిమా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనే ఒపీనియన్తో ఉన్నాం చాలామంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నా. మనకి పంచేంద్రియాలు ఉంటాయి, మనకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ. మనం బేసిక్గా నోటితో అన్నం తిందాం, అది ఫుడ్ బాడీలోకి ఇంటేక్ తీసుకుంటున్నాం అనుకుంటాం, కానీ మనం పంచేంద్రియాలతో కూడా మనం ఫుడ్ ఇంటేక్ చేస్తాం. నిన్న తిన్నది ఈరోజు మనకి పెద్ద గుర్తుండదు, నిన్న తిన్నది ఈరోజు బయటికి పోతుంది. కానీ 10 సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక దృశ్యం మీ మైండ్, మీ బాడీలో ఉండిపోతుంది. ఒక వ్యక్తి మీకు ఏమైనా బాధాకరమైన మాట మాట్లాడితే అది 10 సంవత్సరాలైనా గుర్తుంటుంది. సో ఈ పంచేంద్రియాలతో, కళ్ళు, శబ్దంతో మీరు ఏదైతే తీసుకుంటారో, దృశ్యం అవ్వచ్చు, శబ్దం అవ్వచ్చు, అది మీ బాడీలో ఎవర్ లాస్టింగ్గా ఉండిపోతుంది. తినే ఫుడ్ కన్నా మనం ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో అది మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సినిమా చూసేటప్పుడు అది మీ బాడీలో ఉండిపోతుంది. అది హ్యూమన్ ఆర్గాన్స్ కానీ హ్యూమన్ మెథడాలజీ తెలియని వాళ్ళు సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అది మన బాడీలో ఉండిపోయేది అని మనకు తెలిస్తే, నేను మీకు నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నా ఇంటికి వచ్చిన అతిథులుగా వాళ్ళకి నేను ఫుడ్ పెట్టేగా ఫీల్ అవుతా. సో అలాంటి అతిథుల్ని మసాలా వేసి, కలర్ వేసి, ఫేక్ పన్నీర్ పెట్టి పెట్టాలా, మంచిగా పెట్టాలా అని నేను ఆలోచించా. నాకు అలా కాదు, మంచిగా చేయాలి, ఆలోచించి చేయాలి. వచ్చి చూసిన వాళ్ళకి దే షుడ్ ఫీల్ హ్యాపీ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం మనసులో ఎందుకో. అందుకే యాక్చువల్గా ఆర్గానిక్ ప్రేమ కథ అని పెట్టా. నా బేసిక్ ఇంటెన్షన్ అది. వెరీ న్యాచురల్ స్టోరీ, వెరీ ఎంగేజింగ్ స్టోరీ. పాత్రలు రియల్ లైఫ్లోంచి వచ్చినవి. అలా అని రియల్ లైఫ్లో యాక్చువల్గా మన బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఆ డ్రామా ఉండదు. ఈ పాత్రలు ఎలాంటివి అని అంటే వాళ్ళ లైఫ్లోనే పెద్ద డ్రామా ఉంది. ఒక కన్యాకుమారి అనే అమ్మాయి, నాకు తెలిసి ఆ పాత్ర పెద్ద డ్రామా కింగ్ అనమాట. సో అంత డ్రామా ఉంటుంది ఆ క్యారెక్టర్లో. సో తిరుపతి అనేవాడు వాడొక రైతు, వాడొక నేల లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఈ కన్యాకుమారిని కలిస్తే ఆడి జీవితం ఏమైపోతుంది, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అన్నది ఈ సినిమా. చాలా కష్టపడి తీసాము. ఇందులో మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకైతే చెప్పాలి. ఐ విల్ థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ ద బ్యాక్ బోన్ అండ్ సతీష్ అని నా కో ప్రొడ్యూసర్. సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నా సాఫ్ట్వేర్ జాబ్లో నా కొలీగ్ సినిమా తీస్తున్నానని చెప్పి తను కూడా హీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. తను ఇల్లు కట్టుకుందామని ఐ థింక్ ఇచ్చాడు. లాట్ ఆఫ్ పీపుల్, భాను భగవరపు, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ శీతల్, చైతన్య, అలానే చీకటి దివాకర్ గారు, మా నాన్నగారు ఫ్రెండ్, అందరూ వీళ్ళందరూ ఏంటంటే నేను చెప్పాను కదా, గుడి నిర్మాణంకి వాళ్ళు చిన్న చిన్న హెల్ప్, అది హెల్ప్ చేసిన వాళ్ళకి పుణ్యం అని నేను ఫీల్ అవుతా. ఈ కన్యాకుమారి ఫినిష్ చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పుణ్యం. అలానే థ్యాంక్ యూ. ఈ కన్యాకుమారి సినిమా ఈరోజు ఈ స్టేజ్ వచ్చి ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అంటే అది ముఖ్యంగా మధుశాలిని గారు, ఆవిడ సపోర్టు, ఆవిడ ఆన్బోర్డ్కి వచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారు ఫిల్ము. ఈ సినిమా ఒకవేళ మీకు నచ్చితే, బాగుంది, సినిమాలో చూసి మంచి సినిమా చూసాంరా అని అనిపిస్తే దట్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ బనివాస్ గారు. ఎందుకు అనంటే అతను ఇచ్చిన సజెషన్స్ కానీ, నన్ను సినిమాని రేపొద్దున మీరు ఒక మంచి సినిమా చూసినామంటే అది బన్నీవాస్ గారి క్రెడిట్. బన్నీవాస్ గారు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్, ఆ సపోర్ట్ లేకుండా ఇది ఆడియన్స్ ముందుకే రాదు. మేము ఎంత శ్రీకాకుళంలో ఎక్కడో చేసుకున్నాము, చిన్న వాళ్ళము, బట్ వీ ట్రైడ్ రియల్లీ టెక్నికల్గా అన్నిట్లో ది బెస్ట్ చేసుకున్నాము, కానీ ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా కష్టం. సో ఐ విల్ థ్యాంక్ బన్నీవాస్ గారు, మధు గారు ఫర్ ద సపోర్ట్. ఇంకా లాస్ట్గా చివరిగా ఒక విషయం చెప్తా. కన్యాకుమారిగా గీత్ సాయిని నటించింది అని చెప్పే కన్నా తను జీవించింది అని చెప్పే కన్నా చించి ఆరేసింది ఇలా. సో మీరు థియేటర్లో చూస్తారు, యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. August 27th మీకు
నా సినిమాకి రండి అని అడగట్లేదు. మీకు ఒకవేళ సినిమాకి వెళ్ళాలనే ఫీల్ ఉన్నా, మూడ్ ఉన్నా, టైం ఉన్నా, మాది ఒక సినిమా ఉందని చెప్తున్నాను. యూ కెన్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్పక విమానం అనే సినిమాలో సృజన్ గారితో వర్క్ చేశాను. ఈ సినిమాలో చేసే అదృష్టం నాకు లేదు. 2 సార్లు చూసే అవకాశం నాకు దొరికింది. 2 సార్లు నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో నేను ఎందుకు చేయలేదు అని డైరెక్టర్ గారిని 2-3 సార్లు అడిగాను, ఆర్టిస్ట్ స్వార్థంతో. రైతు, సైనికుడు మనం అడ్మైర్ చేస్తామండి, చాలా గొప్పోళ్ళు కానీ చేయటం, మనమే రైతు అవ్వటం, మనమే సైనికుడిగా మారటం అనేది చాలా కష్టమైంది. చాలామంది మనం అంటే మాటలతో చాలా చెప్తాం, ఇలా చేస్తే బాగుండు, మన పిల్లలు కూడా అగ్రికల్చర్తో ఇంటరాక్ట్ అయితే బాగుండు అని చెప్తాం, కానీ చేసే దగ్గర ఎందుకులే, మన పిల్లలు ఎందుకు కష్టపడాలి, వైట్ కాలర్ జాబ్లోనే ఉంటే బాగుంటుంది అనేది 90% చేస్తాం. కానీ ఈ డైరెక్టరు చాలా గొప్పగా ఫ్యూచర్లో రైతు అనేవాడు కూడా చాలా గొప్పగా ఉండాలి. జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు రైతుని పెద్దగా పట్టించుకోరండి. అంత గౌరవం ఎవరు, ఏదో ఫుడ్ పెడతాడు అదే తింటాం అని మాటలకి చెప్తాం, కానీ రైతుని ఎవరు గౌరవించరు. దీనిలో హీరో క్యారెక్టరు, నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్కూల్లో చదువుకుంటుంటే టీచర్ అడిగాడు, ఏమవుతారు మీరు? ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు డాక్టర్, నేను యాక్టర్ అన్న. అప్పుడు అందరూ నవ్వారు, బికాజ్ ఐ లవ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇలాగా ఈ సినిమాలో హీరో నేను రైతు అవుతానంటాడు, అది అందరూ నవ్వుతారు. ఐ సాధిస్తాడు. చాలా కష్టం రైతు అవ్వటం కూడా. పిల్లని కూడా ఎవరు కదా రైతుకి, మీకు తెలుసు కదా, పూర్వం కూడా అంతే. రైతుకి అన్న వెంటనే 20 ఎకరాలు ఉన్న పిల్లని ఎవరు, అమెరికాలో సెటిల్ అయినోండుకో ఎవరికో ఇస్తారు. దీనిలో హీరోయిన్ క్యారెక్టరు అంటే కథ చెప్పేయట్లేదు, మీరు సినిమాలోనే చూడాలి, సినిమాలో చూడాలి. ఇదిగో డైరెక్టర్ గారు అప్పుడే భయపడుతున్నారు. షీఈ్ వెరీ అంబిషియస్ టు బికమ్ ఏదో హైట్స్ రీచ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది, చివరికి ఏమైంది అనేది ఒక అద్భుతమైన కావ్యంగా సృష్టించారు నా ఫ్రెండ్ సృజన్. సో మీరు ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని, తప్పకుండా ఈ సినిమాని చూసి చాలా ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్, సెలవు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిద్ధు సార్, థ్యాంక్ యూ శశి సార్ ఫర్ కమింగ్ హియర్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్. And Madhu ma'am, thank you so much for everything. She is one of the kindest persons I have met. Baniwas sir, Madhu ma'am, మీరు లేకపోతే ఈ సినిమా థియేటర్స్లోకి రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కన్యాకుమారి విషయానికి వస్తే, మా డైరెక్టర్ సృజన్ సార్, ఆయన ఈ 2 years నుంచి నేను చూస్తున్నాను. లొకేషన్ స్కౌటింగ్ నుంచి వర్షం పడినా ఎండ అయినా అన్ని ఊర్లు తిరుగుతూ, కాస్ట్ అండ్ క్రూ కోసం రూమ్స్ అరేంజ్ చేసిన వాటికి బెడ్స్ ఇంకా ఫ్యాన్స్ మోస్తూ, ప్రొడక్షన్ చూసుకుంటూ, షూటింగ్ చేసుకుంటూ, అండ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బత్తాలు క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ, అండ్ నెక్స్ట్ డే ఏం సీన్స్ చేయాలని ఆలోచిస్తూ, ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఇంత మంచి సినిమా చేశారంటే గ్రేట్ సార్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, యు ఆర్ మై గురు. మీ హార్డ్ వర్క్కి ఐ విష్ అండ్ ప్రే దిస్ విల్ పే ఆఫ్. అండ్ నాకు మాత్రం మీ హార్డ్ వర్క్ మీద చాలా నమ్మకం ఉందండి, రియలీ. ఐ నో హిస్ విజన్.
ఆయన అప్కమింగ్ స్క్రిప్ట్స్ కూడా నాకు తెలుసు. అండ్ ఐఎమ్ 100% షూర్ దట్ యూ విల్ బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. 100% షూర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఆయన సడన్గా అంటే ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు సెట్లో. అంటే ఎన్ని మనీ ప్రెషర్ ఉన్నా ఏం ప్రెషర్ ఉన్నా కూడా హీ వుడ్ కమ్ అప్ విత్ సచ్ బ్యూటిఫుల్ సీన్స్. అంటే నా సినిమాలో ఒక చాలా ఫేవరెట్ సీన్ ఉందండి, అది సెకండ్ హాఫ్లో వస్తుంది. మార్నింగ్ మేము 6 o'clock సెట్కి వచ్చాం. అండ్ దెన్ హీ టోల్ మీ లాస్ట్ డే ఒక సీన్ చేసాం కదా, దానికి కంటిన్యూషన్గా ఈ సీన్ చేస్తే చాలా బాగుంటుందని. ఆయన నాకు 2 pages మోనోలాగ్ ఇచ్చేశారు. అండ్ దెన్ నేను ప్రిపేర్ అయిపోయి టేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఆయన హీ ఆల్వేస్ సేస్ దట్ నేను అసలు అంత ఈజీగా ఏడవను అని. ఐ టుక్ 4 takes. ఎవ్రీ టైమ్ హీ క్రైడ్, ఎవ్రీ టైమ్. ఈవెన్ ఇప్పుడు చూసినప్పుడు కూడా ఆయన అంతే ఇంపాక్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. నాకు కూడా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా డబ్బింగ్ మధ్యలో మానేసి ఇమోషనల్ అయిపోయి నేను కూర్చునేదాన్ని. అంత బాగా వచ్చింది ఆ సీన్. ఐ హోప్ మీరు అందరు చూసి మీరు అది ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ నేను కన్యాకుమారి సినిమాలో సేల్స్ గర్ల్గా పనిచేసామండి. మేము ఎలాంటి రకాల శారీస్ అమ్ముతామంటే సింథటిక్, క్రేప్ సిల్క్, కుప్పాడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గన్జా, పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మా కాటన్, మీనా కాటన్, మా దుర్గా కాటన్, లక్ష్మీపట్టు, కంచిపట్టు, ఉప్పాడపట్టు, టిష్యూ పట్టు, అంబిక శారీస్, సాటిన్ శారీస్, ప్లేస్ శారీస్, సిల్క్ శారీస్. August 27 వచ్చి చూసేళ్ళండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా డిస్కౌంటా? August 27th. థ్యాంక్ యూ. సెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఇంత కైండ్గా పేషెంట్గా ఇక్కడ ఉన్నందుకు. సిద్ధు జొన్నలగడ్డ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. కాదు, నిజంగా చెప్తున్నాను, హీస్ యాక్చువల్లీ సో బిజీ. హీస్ బిన్ సో బిజీ. నేను ఫోన్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఈ ఈవెంట్ 2-3 times రీషెడ్యూల్ కూడా అయిందండి ఫర్ వాట్ ఎవర్ మెనీ రీజన్స్, వెదర్ అండ్ అదర్ థింగ్స్. మా లీడ్ యాక్టర్కి ఒకసారి హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ అదర్, బట్ చాలా స్వీట్గా, చాలా కైండ్గా, అకామిడేటివ్గా ఉండి హీ షోడ్ అప్, విచ్ మీన్స్ ద వరల్డ్ టు మీ. బికాస్ నేను ఈ జర్నీ స్టార్ట్ చేయడం యాజ్ అ ప్రెజెంటర్, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ అండ్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ more loving and encouraging support and friendship that I counted on for all these many years is showing up like this right now, which is amazing. Thank you so much, Sidhu, for being here. And my favorite director, Shashi garu, thank you. Garu ఎందుకు అంటే సెట్లో అది వేరే, కానీ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నప్పుడు కొంచెం నేను బిహేవ్ చేయాలి కదా. సో ఇన్ఫ్యాక్ట్ శశికి నేను ఫోన్ చేసి, శశి నేను ఇలా ఒక అటెంప్ట్ చేస్తున్నాను విత్ దిస్ బ్యూటిఫుల్ మూవీ కన్యాకుమారి అంటే, అసలు నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ టెల్ మీ వెన్ అండ్ వేర్ ఐల్ బీ దేర్. దాట్స్ ద సపోర్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. అండ్ గిరిధర్ గారు, ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, థ్యాంక్ యూ. మీరు అన్నది నిజమండి. నేను ఎప్పుడు నమ్ముతాను దట్ మన లైఫ్లో 2 most important people, మనం ఎప్పుడు డాక్టర్స్ అంటాం, ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్, బట్ ఒక రైతు అండ్ ఒక సోల్జర్, ఐ కీప్ దెమ్ దేర్ బికాజ్ వాళ్ళు లేకపోతే మనం పీస్ఫుల్గా నిద్రపోలేము, ఒక పూట తినలేం కూడా. సో that is something that touched me so much when I watched the film. Tirupati character ఎంతో స్వీట్గా, ఎంతో ఆనెస్ట్గా, తను నమ్ముకున్న దాన్ని ఏదైతే తను ఈ భూమిని నమ్ముకుని నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇదే కావాలి అనే ఒక జర్నీ ఏదైతే మొదలు పెడతాడో, మళ్ళీ దాని తర్వాత లవ్ అనే పేరుతో మనం అందరం సైడ్ ట్రాక్ చేస్తాం కదా. హౌ డస్ హీ డూ ఆల్ ఆఫ్ దాట్? ఇట్స్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్ అండ్ శ్రీచరణ్ హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎఫర్ట్లెస్గా చేశాడండి. తను 8 months ట్రైనింగ్ అంటున్నాడు, ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేశాను అంటున్నాడు, కానీ అలా అనిపించలేదు, అక్కడే పుట్టి పెరిగినట్టే అనిపించింది. అంత కన్విన్సింగ్గా చేశాడు. కంగ్రాచ్యులేషన్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ గీత్, మై స్టార్,
షీ ఈస్ ఫినామినల్. నేను ఈ ట్రైలర్ 1 year బ్యాక్ చూశాను. అప్పుడే నేను ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ వెన్ ఐ మెట్ హర్, వెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ లేటర్ ఆన్ వెన్ ఐ సా ద మూవీ, నేను అనుకున్నాను భానుప్రియ గారు ఎంత ఈస్తో అయితే పర్ఫామ్ చేశారో సేమ్ అలాగే అంత ఈస్తో తను పర్ఫామ్ చేస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఎక్సైటింగ్ రోల్స్. And my editor Naresh Garu and music director Ravi Garu, thank you so much. Madhura Sridhar Garu, ఆయన సపోర్ట్ అందించినందుకు, బికాజ్ నా లైఫ్ చాలా ఈజీ చేసేసారండి వీళ్ళందరూ వచ్చి. నాకేం తెలియని టైంలో ఐ వాజ్ లైక్ ఓకే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, నేను ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు సడన్గా టకామని ఇంత బ్యూటిఫుల్ మూవీ కన్యాకుమారి నాకు ఎదురొచ్చింది. అండ్ నేను ఐ డెంట్ వేస్ట్ అ సింగిల్ బీట్. ఐ వాంటెడ్ టు ఇమ్మీడియట్లీ జంప్ ఆన్ అండ్ డూ మై బెస్ట్ ఇన్ విచ్ ఎవర్ కెపాసిటీ. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ బన్నీవాస్ గారు, ఐ విష్ యూ వాజ్ హియర్. మీ ఫిలిం రిలీజ్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన అన్నారు ఫిలిం చాలా బాగుంది అంటే, అప్పటికి మూవీ చూడలేదు ఆయన, ట్రైలర్ చూసి అన్నారు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, చాలా కొత్తగా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ వీ వర్ హోపింగ్, ఎందుకంటే చాలా విన్నామండి బన్నీవాస్ గారి గురించి, కొత్త ఫిల్మ్స్ అనుకోండి లేకపోతే సంబడి విత్ న్యూ ఐడియాస్, ఫ్రెషర్స్, వాళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేస్తారని. అండ్ ఫస్ట్ హ్యాండ్గా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆయన సపోర్ట్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్, హీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ అస్. వినాయక చవితి 27th రోజున ఈ ఫిలిం రిలీజ్ అవ్వబోతోంది. అండ్ మై డైరెక్టర్ సృజన్ గారు ఒక జర్నీ గురించి చెప్పినప్పుడు నేను అనుకునేదాన్ని ఇదివరకు, అంటే బ్యాక్ ఇన్ ద డే వెన్ ఐ వాజ్ థింకింగ్ దట్ నా ఫిల్మ్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా ఫిల్మ్కి ఇంకొచ్చో ఎవరైనా పుష్ ఉంటే బాగుండు అని అనిపించినప్పుడు ఐ యూస్ టు రీచ్ అవుట్ టు మై ఫ్రెండ్స్ అండ్ వెరీ కైండ్లీ దే యూస్ టు కమ్ అండ్ డూ ద నీడ్ఫుల్. అలాంటిది నాకు ఏ సంబంధం లేదండి సృజన్ గారు, ఫస్ట్ టైం కలుస్తున్నాను, బట్ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ చాలా న్యాచురల్గా ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు సపోర్ట్ హిస్ జర్నీ. బికాజ్ ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ని, ఇంత మీనింగ్ఫుల్ ఫిల్మ్ని ఈ జనరేషన్లో మనకిస్తున్నారు. We know we do all our Instagram mindless scrolling, all the apps and find love here and there, but ee film lo it takes you back to the nativity, authentic rooted script idi. ఈ ఫిలింలో పంటలు అండ్ మిగతా సీతాకోక చిలుకలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఈ స్టోరీ కూడా అంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. సృజన్ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ మీ ప్రమోట్ యూ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఫస్ట్ మెయిన్గా మధు చెప్పినట్టు మధు గారు అన్నా అని పెద్దోళ్ళు చేశాను. సో మధు వే బ్యాక్ టు గూఢచారి మేము వర్క్ చేసినప్పుడు జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను దాని గురించి. ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు బాగా అయిపోతుంది, ఆల్మోస్ట్ 3-4 డే అయిపోయింది. అండ్ దెన్ ఫైనలీ ఇంకా లాస్ట్ సెగ్మెంట్ చేయాలి అండ్ అనుకోకుండా తన కాలుకి స్ప్రెయిన్ అయింది. స్ప్రెయిన్ అవుతే ఇంకా షూ తీసి స్ప్రెయిన్ అయింది. సరే మధు లెట్స్ కాల్ ఇట్ ఆఫ్, తర్వాత పెట్టుకుందాం అంటే తను వాలిన్ స్ప్రే కొట్టుకుంది, కంట్లో నీళ్ళు కారిపోతున్నాయి పెయిన్కి. షూ వేసేసుకుని వచ్చేసి కమ్ విల్ డూ ఇట్ అని చెప్పి చేసేసింది. ఐ థింక్ షీఈ్ ఎ ఫైటర్. వీళ్ళందరూ చాలా సాఫ్ట్ ఇది అంటున్నారు, యాక్చువల్లీ తెలియని ఫైటర్ ఇస్ దేర్. ఐ హవ్ లెర్న్డ్ ఫైటింగ్ ఫ్రమ్ యూ మధు, సీరియస్లీ ఐ హవ్ లెర్న్డ్. అంటే లైఫ్లో బోల్డ్ అప్స్ డౌన్స్ వస్తాయి, ఫైట్ చేయాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ యూ, సీరియస్లీ. అండ్ తను ఫోన్ చేసిన వెంటనే అసలు ఇంక ఇదేం వద్దు ఎక్కడో చెప్పాను నన్ను, అందుకే. సో కమింగ్ టు ద మూవీ, ద ట్రైలర్ చూశాను నేను. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీచరణ్, నేను ట్రైలర్ చూసి అక్కడెక్కడో అబ్బాయిని తీసుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు స్టేజ్ మీద ఈ అబ్బాయి టకటక ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏంట్రా ఇది, ఆ అబ్బాయినా ఈ అబ్బాయి అనుకుంటున్నాను. అసలు ఫ్యాబులస్ జాబ్ బ్రో, బ్యూటిఫుల్, చాలా బాగుంది అసలు. ఐ జస్ట్ థరవ్లీ ఎంజాయ్డ్ యూ పర్ఫార్మింగ్. అండ్ గీత్ గురించి ఒక ఫైర్ బ్రాండ్, అంటే ఎక్కడ ఇంత మీటర్ ఇట్టుగానట్టుగా నవ్వాల, పర్ఫెక్ట్ మీటర్లో
అంటే అంత పర్ఫెక్ట్ మీటర్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం యాక్టర్స్ని. సో ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్కి. సూపర్. అండ్ సృజన్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. నేను ట్రైలర్ చూసిన వెంటనే మధుకు చెప్పా, దిస్ చాలా అంటే సూపర్ ఆనెస్ట్గా ఉంది మధు అని చెప్పాను నేను చూసిన వెంటనే. చాలా ఆనెస్టీ ఉంది, ఎక్కడ దీంట్లో కలమషం లేదు, వెరీ ఆర్గానిక్గా ఉంది నిజంగానే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 27th. నేను థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని చూస్తున్నాను పక్కా. సో దిస్ ఇస్ మై ప్రామిస్ టు ఆల్ యూ పీపుల్. సో అండ్ దెన్ ఆల్ ద టీమ్, గ్రేట్ జాబ్. మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగుంది. యా, I see passion in this film. So I wish everybody all the best ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ. అండ్ యా, see you in theaters on 27th. Thank you. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకేడ మార్కస్ రా. ఓకే, థ్యాంక్ యూ. మన సొంతం అనుకున్నాం కాదు, అది అందరూ తెలిసిన పంచాయతీగా. ఎనీవే, ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మధు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మధు కాల్ చేసి ఇలా ఒక సినిమా ఉంది నేను ప్రజెంట్ చేస్తున్నాను అని తను చెప్పినప్పుడు 100% దెర్ వాజ్ నో డౌట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో. అది నాకు తెలుసు, బికాజ్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. అంటే అట్లా తప్పదు ఫోన్ చేసిన అలా కాదు, నేను జెన్యున్గానే డెఫినెట్లీ ఇఫ్ మధు నీడ్స్ మీ ఫర్ సంథింగ్ దెన్ ఐ హ్యావ్ టు బీ దేర్ అనే విషయం నాకు తెలుసు. బట్ తను ఎప్పుడైతే నాకు ఆ టీజర్ పంపించిందో అది చూసిన వెంటనే ఐ థింక్ మెంటలీ ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుడే. అండ్ ఇమ్మీడియట్గా ఐ టోల్డ్ మధు దట్ ఐ వాంట్ టు మీట్ ద డైరెక్టర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఐ కుడెంట్ మీట్ యూ గైస్, బట్ ఐ మెట్ హిమ్. బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ 2 విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి, ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. యూఆర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్. నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక వైబ్ ఉంటుంది దాంట్లో, యూనో. సో ఈ టీజర్కి ఆ వైబ్ ఉండింది నేను చూసినప్పుడు, దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు. ఆ టీజర్ నేను చూశాను, 4-5 చూపించాను, మా ఆఫీస్లో వాళ్ళకి అందరు కూడా చూపించాను. సో ఐ డెఫినెట్లీ ఫీల్ శశి గారు అన్నట్టు ఇందాక, ఐ థింక్ సార్ యూ హ్యావ్ విన్నర్ ఆన్ ఎ హ్యాండ్. ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకో సడన్గా. ఐ థింక్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రెటీ స్పెల్ బౌండ్. మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా, కాస్టింగ్ కూడా ఆర్గానిక్గా చేశారేమో అనుకున్నా. బట్ మీరు ట్రైన్ అయ్యి ఇఫ్ యూ హెవ్ డన్ దట్ దెన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ మ్యాన్. ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్. ఆ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ అండ్ మీ పర్ఫార్మెన్స్, ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు. అందుకే నేను కొంచెం షాక్లో ఉన్నాను దట్ యూనో. All the very best. First film, welcome to this place. And then Geet gar also, indak Shashi gar annattu meter ekkada koncham miss avaledu annaru kada meeru. I'd like to add one more point to that. For the first film meter ekkada miss avaledu. You know, for the first film anta perfect ga cheyagalgadam, ఐ ఫీల్ నాకు తెలిసింది చాలా తక్కువ మంది చేసి ఉంటారేమో వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్కి అలాగా. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకు జెన్యున్గానే మీ టీజర్ అండ్ మీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. నాకు డెఫినెట్గా మీ సినిమా ఒక మంచి సినిమా అనే నాకు అనిపిస్తోంది. సినిమా చూడలేదు. డెఫినెట్లీ అందరూ థియేటర్కి 27th వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. సో డెఫినెట్లీ అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలి సినిమాని. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రెజెంటర్. ఐఎమ్ షూర్ ఆంటీ ఈజ్ ఆల్సో హియర్, షీ ఈజ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో congratulations to everyone. That's it. I'm very glad that I could come here. Rest of the team, Ravi garu, andaru, you know, everyone. Congratulations, all the very best. I'm very glad రాగలిగినందుకు, ఇక్కడ వచ్చి నా సపోర్ట్ నేను ఇవ్వగలిగినందుకు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీ తెలుసు కదా అప్డేట్ కూడా ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ ట్రైలర్ సాంగ్ వదిలేరు. అసలు మొత్తం ఓపెన్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, దానికి సంబంధించి? ట్రైలర్ టైం ఉంది, ఇంకొక 2 మంచి సాంగ్స్ ఉన్నాయి. తమన్ మంచి బ్లాక్ బస్టర్ ప్యాక్ చేసి పెట్టాడు. సో ఈ మంత్ ఎండ్కి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్, సిద్ధు గారు. ఎస్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో
ఆ థాట్ మనతో ఇట్ రిమైన్ విత్ అస్ కదా. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఫిలింలో. నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే ఒక రైతుని అంత రెస్పెక్టబుల్ పర్సన్గా అక్కడ నించోబెట్టడం అనేది, దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ టచ్డ్ అబౌట్. అండ్ నాకు గర్ల్స్ ఎడ్యుకేషన్, అది చాలా హార్డ్ హిట్టింగ్ పాయింట్ అండి. సో ఈ 2 పాయింట్స్ వర్ ఇనఫ్ ఫర్ మీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ద ఫిల్మ్. అండ్ చాలా బ్యూటిఫుల్గా హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ సృజన్ గారు. సృజన్ గారు, సార్ చెప్పు. ప్రతి ఆలోచన వెనకాల కొంత పురిటి నొప్పులు పడాల్సి వస్తుంది. అవును. ఏదైనా ఒక ఆలోచన రాగానే అది సేల్బులా కాదా అన్నది నమ్మించాలి, మనం ప్రొడ్యూసర్ నమ్మించాలి, 100 మందిని నమ్మించాల్సి వస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఆ జర్నీలో ఎక్కడైనా ఎందుకులే ఇది ఒక కమర్షియల్గా సినిమా చేస్తే సరిపోద్దేమో అని అనిపించింది ఎప్పుడైనా? జర్నీలో అనిపించలేదండి. ఫస్ట్ బేసిక్గా కమర్షియల్ పాయింటా కాదా అన్నది కాదు. బేసిక్గా లవ్ స్టోరీ కనుక ఆబ్వియస్లీ కమర్షియల్ పాయింటే. ఎక్కడైనా ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు ఆ భయం ఏం లేదు. 2 ఊర్లో జరిగే, మన ఊర్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టౌన్స్ కన్నా నాకు తెలిసి. ఇప్పుడు ఊర్లు పల్లెటూర్లు మారిపోయాయి. నాకు ఒక ఇంతకుముందు చెప్పాను, నాకు ఒక దృశ్యం నన్ను బాగా కదిలించింది. ఏంటంటే కరోనా టైంలో ఒక అమ్మాయి శ్రీకాకుళంలో పల్లెటూరులోంచి మెయిన్ రోడ్డుకి బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటా జాబ్కి వెళ్ళిపోతుండేది. నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉండే అమ్మాయి పాస్ అయ్యి వెళ్తే ఓ చెట్టు కింద కుర్రోళ్ళందరూ పొలం పనులు చేసి సరదాగా పొలం గురించి మాట్లాడుతున్నారు. కుర్రోళ్ళు చెట్టు కింద కూర్చున్నారు, అమ్మాయి బ్యాగ్ వేసుకెళ్తుంది. టైమ్స్ చేంజ్డ్, విలేజ్ టైమ్స్ ఆర్ చేంజ్డ్. ఆ ఊర్లో ఉండి తిరిగి సో నాకు సబ్జెక్ట్ మీద ఏం లేదు. నేను తీసుకున్న కాల్ ఏంటంటే ఈ సినిమా తీసే విధానంలోనే ఇది 1.5 year పడుతుంది. ఎందుకంటే సీజన్స్ అన్ని నేను కవర్ చేయాలని. అది వేరే వాళ్ళకి ఇస్తే అది అర్థం చేసుకునేది ఉండదు అని ఇంకా నేనే చేసుకున్నాను. సార్ డైరెక్టర్ గారు. సార్ నమస్తే. మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ టైం చూడడం కాదు, లోగో టైటిల్ 2 కూడా అంటే ట్రైలర్ చూశాను కాబట్టి ఏంటి దానికి దీని కనెక్షన్ ఏంటి? అసలు టైటిల్కి ఏంటి, ఆ లోగోకి ఏంటి? టైటిల్ లోగో కదా సార్? ఆ టైటిల్ లోగోకి కానీ అసలు టైటిల్ కూడా ఏంటి, అది దేనికి కనెక్షన్ ఏంటి అసలు? అంటే టైటిల్ పెట్టడానికి సార్ కారణం ఏంటంటే బేసిక్గా చెప్పాను కదా, అమ్మాయి క్యారెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ సార్. నార్మల్ అమ్మాయిలకి ఒక అమ్మాయి మాట అంటే భయం కానీ ఒక ఇండివిజువాలిటీ ఉన్న ఇది మాట అంటే పల్లెటూరులో అలా ఉంటారు యాక్చువల్గా. సో నాకు ఎందుకు ఆ అమ్మాయి దుర్గాదేవిలో ఉండే ఇది, సో నేను ఆ పేరు ఎత్తుక్కున్నా. కన్యాకుమారి అనే పేరు, దుర్గాదేవి ఇంకో పేరు అనమాట. ఆ పేరు ఎత్తుక్కున్నా. రెండోది పంట పొలాల్లో బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి. తిరుపతి పంట పొలం అనుకుంటే ఆ పైన తిరిగే బటర్ఫ్లై కన్యాకుమారి అని అలా చాలా పెద్ద అర్థం పెట్టుకున్నారు అన్నమాట. హీరో గారు, మీరు ఎట్లా ఇది ప్రాజెక్ట్లోకి వచ్చారు? అసలు ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్. చాలామంది లాగా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించడం అది. అయితే థియేటర్ చేస్తూ అలాగా ఇంజనీరింగ్ అయిపోయేసరికి నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేనైతే దిస్ ఇస్ మై కాలింగ్, నేను యాక్టర్ అవ్వాలని చెప్పి అప్పుడు నేను బెంగళూరు వెళ్ళి థియేటర్ చేశాను. ఐఐటి కదా, ఐఐటి డిస్కంటిన్యూ కాదు, పూర్తి చేశాను. బట్ పూర్తి చేసేలోపు అర్థమైపోయింది మనకి నేను యాక్టింగే చేయాలని చెప్పి. థియేటర్ చేసేవాడిని. తర్వాత బాంబేలో ఒక వెబ్ సిరీస్ చేశాను సార్. అండ్ దాని తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. పాస్ అవుట్ అయ్యి నేను బయటకు వస్తున్న టైంలో నా జూనియర్ ఒకడు ఇలాగా కన్యాకుమారి సినిమాకి చూస్తున్నారు హీరో, యాక్టర్ అని చెప్పాడు నాకు. ఇలాగ తెలుగు వచ్చిన వాడిని అంటే పంపించమని చెప్పాను. అలాగా అప్పుడు ఏడీ నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఆడిషన్ పంపించి అప్పుడు సార్ నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు అలా ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాను. అక్కడ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి అక్కడ తిరిగి సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక 20 days వర్క్షాప్స్ చేశాను సార్. దాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఇల్లు అన్నీ తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఊర్లో తిప్పుతూ చేశాం. డైరెక్టర్ పర్లేదు సార్. డైరెక్టర్ గారు, ఇది మీ సెకండ్ సినిమా కదండి? అవును సార్. ఫస్ట్ సినిమాకి వేరే పేరుతో క్రెడిట్ పడింది మీకు, దామోదర్ అని. ఇప్పుడు ఈ సినిమాకి సృజన్ అని పడింది. ఏంటి దానికి మార్చుకోవడానికి కారణం ఏంటి? ఈ సృజన్ యాక్చువల్ నా ఒరిజినల్ నేమ్ సార్. దామోదర్ అనేది నేను పెట్టుకున్నాను, బట్ నన్ను ఎవరు దామోదర్ అని పిలవట్లేదు, సృజన్ అనే పిలుస్తున్నారు. అసలు చిన్న వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. తర్వాత అందరూ తిట్టారు కూడా, సృజన్ అనే మంచి పేరు ఉంటుండగా నువ్వు మళ్ళీ పేరు ఎందుకు మార్చినావు అని. ఇంకా కన్ఫ్యూజన్ అవుతున్నారు. అసలు నాకు కృష్ణుడు అంటే ఇష్టం.
అలా పెట్టుకుందాం అనుకున్నా. సో మళ్ళీ నార్మల్ నాకు తెలిసి మార్చుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఉంది. ఇక్కడ నుంచి నేను తీసే కొన్ని ఫిల్మ్స్కి మళ్ళీ నేను కొన్ని కృష్ణుడి పేరు తీద్దాం అనుకున్నాను. మళ్ళీ కృష్ణుడి పేరు పెట్టుకొని కృష్ణుడి పేరు తీసుకోవడం ఎందుకని సృజన్ యాజ్ ఎ నేమ్తో రాద్దాం. పోలేండి, పేరు ఒరిజినల్ పేరు ఇంకా కలిసి వస్తుంది అనుకోరు. అంతే సార్, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫికల్టీస్తో ఉందని మీ 2 ప్రెస్ మీట్లలోనూ తెలిసింది. అండ్ ఇన్ని డిఫికల్టీస్ మధ్యలో కూడా ఒక ఆర్గానిక్గా కథ చెప్పాలంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ త్రూఅవుట్ జర్నీలో మిమ్మల్ని రీఛార్జ్ చేసిన పాయింట్ ఏంటండి? అంటే ఎప్పుడు ఏదో ఒక రీఛార్జ్ పాయింట్ ఉండాలి కదా, మళ్ళీ వర్క్ వెళ్ళాలి అంటే డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు అంటే ఆగస్టు 27న కన్యాకుమారిని మా వరకు తీసుకురావడానికి ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా, దాన్ని ఎలా చూస్తారు? రీఛార్జ్ చేసింది అయితే మాత్రం సినిమా సీన్సే. సినిమా ఎప్పుడు చూసుకున్నా, ఎంత షూట్ చేసి అంత చూసుకున్నా ఆ ధైర్యం వచ్చేది. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాం, ఎప్పుడు లో ఉన్న సినిమా ఎంతవరకు అయినా చూస్తే లేదు మంచి సినిమానే చేయాలి, ఇంకా చేయాలని వచ్చేది అనమాట. యాక్చువల్ సినిమా సీన్స్ వల్ల నాకు అది వచ్చింది. గీత్ గారు, సెకండ్ సినిమాతోనే టైటిల్ రోల్ చేయటం అనేది ఒక రేర్ ఆపర్చునిటీ, అంటే ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దీంతోపాటు ఈ సినిమా అనేది మీకు సినిమా యాక్టింగే కాదు, సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ల గురించి బాగా తెలిసేలా చేసింది అనిపిస్తుంది. సో ఏంటి, ఎలాంటి వైబ్లో ఉన్నారు? 27న మీరు ప్రాణం పోసిన కన్యాకుమారి క్యారెక్టర్ మా ముందుకు రాబోతుంది కదా, వాట్ ఈజ్ యువర్ టేక్? చాలా హ్యాపీగా ఉన్నాను, నర్వస్నెస్ కూడా ఉంది. ఎందుకంటే నా గోల్ వాస్, అంటే ఈ సినిమా టేకప్ చేసినప్పటి నుంచి నా ఇంటెన్షన్ వాజ్, అంటే నాకు 2 గోల్స్ ఉండేవి. ఒకటి డైరెక్టర్ సార్ నాకు బాగా చేసావని అనాలి, ఇంకొకటి ఆడియన్స్కి నచ్చాలి అన్నది. ఒకటి నాకు మార్క్స్ పడిపోయాయి, ఇంకొకటి ఆగస్ట్ 27 కాబట్టి నర్వస్నెస్ ఉంది. శ్రీచర్ సార్, అంటే కొన్ని ఆర్టిస్టులకు కుదురుతాయి, అంటే ప్లాన్ చేస్తే దొరకవు ఇలాంటి క్యారెక్టర్స్, ఏదో అలా కుదురుతాయి. మీకు నేచర్ బాగా సపోర్ట్ చేసింది అనుకుంటా, ఎందుకంటే బెస్ట్ డెబ్యూ అనిపిస్తుంది మాకు టీజర్ ట్రైలర్ చూస్తుంటేనే. అంటే టైటిల్ రోల్ ఆమెదైనా సరే ఎక్కువ యూత్ అంతా నీకు రిలేటెడ్ అయ్యేటట్టున్నారు. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే నీ సమస్య ప్రతి ఊళ్ళో రైతుకు ఉంటుంది. సో నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు నీకు రైతు గురించి ఏం ఎక్స్పీరియన్స్ అయింది? అదే అంటే ఒకటి చిన్నప్పటి నుంచి మనసుపడి, అంటే ప్యాషనెట్గా నాకు క్లారిటీ వచ్చేసినట్టు నేను వ్యవసాయమే చేస్తాను అనుకుని హ్యాపీగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నప్పుడు మరి పెళ్ళికి వచ్చేసరికి పిల్లని ఇవ్వట్లేదు అనే ఇది చాలా బాధ పెట్టే విషయం యాక్చువల్లీ. అది ఎందుకు గవర్నమెంట్ జాబ్ కావాలి, లేదంటే ఏదో ఉద్యోగం వస్తారు అయితే బాగుండు అని చెప్పి. సో అక్కడి నుంచి అలా ఆ సీరియస్ పాయింట్ నుంచి వాడి లైఫ్లోకి కన్యాకుమారి వస్తే ఎలా ఉంటుంది, అప్పుడు వాడు ఒక లవ్లో పడితే ఏముంటుంది, భూమిని అంత ప్రేమించేవాడు ఒక సడన్గా ఒక అమ్మాయిని అంత ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఏంటి అనేది అది సినిమాలో. సృజన్ గారు, ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయినట్టుంది కదండి. మీరు ఇందాక అన్నారు 1.5 year ఇది మేకింగ్కి టైం పడుతుంది. సో అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు ఇంత డిలే అయింది? అంటే లైక్ పోస్ట్ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు డిలే అయిందా, లేదంటే మేకింగ్లోనే? చాలా మేకింగ్లో డిలే అయింది. నేను ఎప్పుడు స్టార్ట్ చేసాను, 2022 అండ్ డిసెంబర్కి అలాగా చిన్నగా స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ పంట పొలాలు జనవరి ఎల్లోగా ఉంటాయి పండగ ముందు, అవి పోతాయని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ అక్టోబరు, అంటే పంట పొలాలని నేను సంవత్సరం త్రూ అవుట్ పచ్చగా ఉంటాయి, కోసేస్తాము, బ్రౌన్గా ఉంటాయి, ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి చాలా రోజులు చేసా. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి మ్యూజిక్కి ఒక 6 months చేసా అలా. అండ్ మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి? ఈ యాక్టర్స్ని తీసుకోవడమా, లేదంటే మేకింగ్లో మీరు పేపర్ మీద రాసుకుంది స్క్రీన్ మీద తీసుకోవడం? యాక్చువల్గా చెప్పాలంటే సార్, యాక్టర్స్ నార్మల్గానే వచ్చినాయి. అంటే ఆడిషన్స్ చేసాము, వి ఫౌండ్. మేకింగ్కి కష్టపడ్డాము, మేకింగ్కి ఆబ్వియస్గా కష్టపడ్డాము. చాలా తక్కువ టీము.
తినికి క్యారవాన్ ఉండదు, 2 కార్లు, ఒక ఆటో ఇలా. సో ఇంకోటి అంటే ఆ ఊర్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి మనకి తిరగడానికి కానీ, అవన్నీ చాలా కష్టపడ్డాము. ఆ కష్టం అంతా అయిపోయింది, సినిమా అయిపోయింది, డన్ అనుకుంటే అప్పుడు తెలిసింది దీనికన్నా అసలు రిలీజ్కి వెళ్ళడం అనేది. సో మోస్ట్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ చాలా దారుణం. మధు గారు, అంటే యాక్టర్స్కి కంఫర్టబుల్గా ఉన్నాయి, యాక్టింగ్ చేస్తున్నారు కదా, ప్రొడక్షన్లో దిగడానికి కారణం ఏంటి? ఇది ఏమైనా కంటిన్యూ చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ తోటి? ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఇంట్రెస్టింగ్ రోల్స్ రావట్లేదు. ఈ డైరెక్షన్లో వెళ్తే ఏమైనా పట్టొచ్చేమో అనుకున్నా, కానీ దిస్ హ్యాపెండ్. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫైన్. ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ దిస్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అండి. ఫర్దర్ నెక్స్ట్ ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొక ఫిల్మ్ ఆల్రెడీ నేను ఫినిష్ చేశాను, విచ్ ఐ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆయన చెప్తున్నారు కదా సినిమా కష్టాలు, సేమ్. సో దీని తర్వాత ఐఎమ్ హోపింగ్ దట్ విల్ బి మై నెక్స్ట్ రిలీజ్. సో యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధు గారు హాయ్. హాయ్ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్స్ అందరూ చాలా ఇదిగా చేస్తున్నారు. ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పీపుల్కి రీచ్ అవ్వడం కోసం ప్రమోషన్ కీ రోల్ అనమాట. మరి మీ సినిమాకి ఎలాంటి స్ట్రాటజీస్తో వద్దాం అనుకుంటున్నారు, ఏం ఆలోచించుకున్నారు? ఆనెస్ట్లీ అండి, ప్రమోషన్ స్ట్రాటజీ అంటే అన్నీ చాలా దగ్గరగా, అండ్ ప్రతి వీక్ పెద్ద పెద్ద భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. సో ఎవ్రీ వీక్ ఐఎమ్ లైక్, ఐ హోప్ దట్ పీపుల్ ఫైండ్ స్పేస్ ఫర్ అస్ ఆల్సో. అలాంటిది వినాయక చవితికి రావడం అనేది ఇట్స్ అ వెరీ ఆస్పిషియస్, అండ్ ఐ హోప్ లార్డ్ గణేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ వీఆర్ ట్రయింగ్ టు పుష్, అండ్ ఎంత అథెంటిక్గా అయితే అంత అథెంటిక్గా వీఆర్ ట్రయింగ్ టు డూ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫోర్స్ ఫీడ్ చేయాలని కాదు. వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్, అండ్ మోర్ దెన్ వీ డూయింగ్ ఎనీథింగ్, we want you guys to spread the word. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్తో ఫిల్మ్స్ పెద్ద సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ దాట్ కైండ్ ఆఫ్ వర్డ్ దట్ నీడ్స్ టు బీ స్ప్రెడ్. ఒక మెసేజ్ అని నేను అనను, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భలే ఉంది సినిమా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. దట్స్ వాట్ విల్ స్టే విత్ యూ. సో ఐ వాంట్ యూ గైస్ టు హెల్ప్ మీ ప్రమోట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మధుశాలిని గారు, సార్ బన్నీవాస్ గారిని ఎలా తీసుకొచ్చారు ఇందులోకి? బన్నీవాస్ గారిని అండి, యాక్చువల్లీ అండి అది ఆయన చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు. సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి ఆయన అనుకున్నది ఏంటి అంటే, ఈ ఫిలిం గనక బన్నీవాస్ గారు చూసి ఆయనకు నచ్చితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని. బన్నీవాస్ గారు ట్రైలర్ చూసే నాకు చాలా నచ్చింది, నా ఫుల్ సపోర్ట్ అని చెప్పారు ఆయనకి. సో హీస్ ద రీజన్ వై బన్నీవాస్ గారు హ్యాపెండ్, బికాస్ ఆఫ్ ద స్టోరీ అండి. సుజన్ గారు, యూజువల్గా మన వాళ్ళు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఆర్గానిక్ లవ్ స్టోరీలు తీస్తే గోదావరి జిల్లాలో బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోతుంటారు. అవును సార్. ఎందుకంటే ఈ స్లాంట్ ఇంకా అందరికీ అలవాటు అవ్వలేదు, ఇంకా పరిచయం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒకటి. మీరు అలా ఎందుకు ట్రై చేయకుండా అటు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే కేవలం మీ ఏరియా మీద మీకున్న ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఉందంటారా? ప్రేమ కాదు సార్, నాకు కథ పుట్టిందే అక్కడ కదా, నాకు అక్కడ ఊర్లు బాగా తెలుసు. కథ పుట్టింది అక్కడే. నేను ఎలాంటి ఈస్ట్ గోదావరిలో నాకు కానీ కథ పుడితే అక్కడే సార్. ఇది నాకు శ్రీకాకుళంలో పుట్టింది కనుక ఊరు ప్రేమ అని కాదు. బేసిక్గా సార్ మీరు ఏదో అన్నారు సార్, ఇప్పుడు ఏదో అన్నారు, ఆ స్లాంగ్ బేసిక్గా అక్కడ ఎందుకు పెట్టారని. ఇంకా జనాలు పూర్తిగా అలవాటు అయిన స్లాంగ్ని ఎందుకు ప్రయోగం చేశారు? అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఒకటి ఫీల్ గుడ్. ఇప్పుడు మన ఈస్ట్ గోదావరిలో చూస్తే బ్యూటిఫుల్గా చాలా ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, మాటలు అంతే అందంగా ఉంటాయి. అది ఫస్ట్ మీరు అడిగింది, నేను ఫస్ట్ నుంచి నాకు అది మైండ్లో ఉండింది. విలేజ్ అనగానే ఈస్ట్ గోదావరి అంటారు, ఒకలా చూస్తారు కదా. నాకు దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు బేసిక్గా ఈ చిన్న షార్ట్ తీయాలనే శ్రీకాకుళం వెళ్ళిపోయాడు నేను. ఇక్కడెక్కడ చీట్ చేయాలి. నాకు అది ఆ ల్యాండ్స్కేప్ ఎవరు చూడలేదు, చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అన్నది. అది తీసుకొద్దాం అన్నది ప్రయత్నం. యాస కూడా నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కానీ అందరికీ కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి అని నా ఫీలింగ్. యాసతో ఉంటూనే బట్ అర్థం అవ్వాలి. అందుకని కొద్దిగా శ్రీకాకుళంలో నర్సనపేట మండలము, తర్వాత టెక్కలి, అలా ఆ చుట్టుపక్కల ఊర్లలో తీసే సార్. హలో మధు గారు. హలో. ఇక్కడ. హలో హలో హలో. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సేమ్ హియర్.
టెంపుల్సా సార్? అవును 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 మరి ముఖలింగం ఉంది, రావుగల్ అవును 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 వాటిని కూడా సినిమాలకు తీసుకొచ్చి ఉంటే జనాలకు పరిచయం అయ్యేవి కదా. అవును సార్, అవును. అది మొక్కలింగంలో తీద్దాం అనుకున్నాను. Next బట్ cinema లో బేసిక్గా నాకు అంటే కథకి అంత ఇది లేదు. బట్ టెంపుల్స్ ఉంటాయి. నేను పర్టికులర్గా ఈ అందులో ఉన్న ఊర్లో ఉన్న అందాన్ని ఎక్కడైనా చూపించాలని చేయలేదు, కానీ బట్ కొద్దిగా పని కట్టుకొని శ్రీకాకుళం ఇలా ఉంటుందా, చాలా బ్యూటిఫుల్గా ఉందా అన్నది అయితే ఈ సినిమా పరిచయం చేస్తుంది. టెక్కలు అన్నారు కాబట్టి రావుగల్ దగ్గర ఒక లవ్ స్టోరీకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా మంచి ప్లేస్ ఉన్నాయి సార్. ఈ సినిమాతో బయటకు వస్తాయి. అది తీసి ఉంటారా అన్నా నేను. అది అవి కూడా తీసి ఉండాల్సిందే అంటున్నా. తీసాను సార్, నాకు గుర్తులేదు ఎక్కడెక్కడ తీసాను, కానీ అసలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఏ ఊరు నుంచి అన్ని అంత తిరిగా. ఆయన కోసం నెక్స్ట్ సినిమాలో కొన్ని తీసి పెట్టండి. కాదు, నువ్వు అడిగావు కదా నేను. నరసరపేట కాదు, రాజా. ఓకే. అతనిది శ్రీకాకుళం. సృజన్ ప్రీవియస్గా జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది సుమా గారిది. అందులో కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు. వెన్ కంపేర్ టు దోస్ లొకేషన్స్ మీరు ఎలా చూపించబోతున్నారు ఆడియన్స్? అసలు నేను బేసిక్గా లొకేషన్ అదే ఇప్పుడు సార్ అడిగినట్టు నేను లొకేషన్స్ని పట్టించుకున్నాను. వి వాట్ ద ట్రైలర్ టు స్పీక్. వాళ్ళతో మింగిల్ అయ్యి ట్రావెల్ అయ్యారు. ఓకే, యాక్చువల్లీ ఒకరోజు 1 ఈవినింగ్ జస్ట్ 2-3 అవర్స్ నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి, యాక్చువల్లీ మేము అక్కడే షూట్ చేసాం. దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు టీచ్ మీ ఎలా ఫోల్డ్ చేయాలి అని అన్నీ నేర్పించారు. వాళ్ళే శారీ నేమ్స్ అన్నీ చెప్పారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్, ఇప్పుడు టీజర్ చూసుకుంటే సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.